100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి అని వారందరూ కూడా ఆహ్వానించారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ వారోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు ఇచ్చేటువంటి క్రిస్మస్ గిఫ్ట్ను కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులకు తీవ్రమైన అన్యాయం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు భారతదేశంలో క్రిస్మస్ పండుగను అధికారికంగా జరిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా క్రిస్మస్ మరునాడు బాక్సింగ్ డేను కూడా సెలవు దినంగా ప్రకటించి రాష్ట్రంలో క్రైస్తవులందరూ కూడా పండగ సంతోషంగా చేసుకునే విధంగా ఈ దేశంలో 2 సెలవు దినాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం, ఏకైక నాయకుడు కేసీఆర్. आज के ये रेवंत रेड्डी सरकार आने के बाद बतुकम्मा में साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया, क्रिसमस का भी तोहफा बंद हो गया। बतुकम्मा का बंद कर दिया, रमजान का बंद कर दिया, क्रिसमस का भी तोहफा बंद कर दिया. అందరికీ కూడా అన్ని వర్గాలకు, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, అన్ని మతాలకు అన్యాయం చేసిండు. అన్ని మతాల్లో ఉండే పేదలకు అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు, భద్రత లేదు. कहीं सुकून नहीं है, कहीं सिक्योरिटी भी नहीं है. लोग परेशान में हैं. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీరు చూడండి, ముఖ్యమంత్రి కాకముందు కంటే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా ఒర్లుడు తప్ప ఓదార్పు లేదు. ఒర్లుడే ఏమనంటే పేగులు మెడలు వేసుకుంటా, సీరుతా, సంపుతా, గోటీలాడుతా, లాగుల తొండలు జొరగొడతా, గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరినైనా ఓదార్చిండా? పాపం సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తారు. అరే భయ్, నేను మీకు మాట ఇచ్చినా ఒక ఏడాది చేస్తా, ఒక 6 నెలలకు చేస్తా, ఒక 3 నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా? ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు. అడిగిన వాళ్ళను అదరగొట్టుడు, ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు, ఇది ఇలా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. ప్రశ్నిస్తే వాళ్ళని పగబడతాడు. అసెంబ్లీలో మేము అడిగినామనుకో అదరగొడతాడు. అసలు అడిగింది ఒకటి ఉంటుంది, అని చెప్పేది ఒకటి ఉంటుంది. మనం మీరు చూసింది అసెంబ్లీలో మేము అడిగింది ఏంది, ఆయన మాట్లాడింది ఏంది, అడిగిన దానికి సమాధానం లేదు. ఆయన అడ్డగోలుగా అదరగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ మాకు మైకి ఏంటి అంటే స్పీకర్కి చెప్తాడు, ఇలా మైకి ఏపుర్రి అని. ఏది పెడితే అది నోటుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పి హద్దులు దాటిపోయాడు. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడి తన హద్దులు దాటి ప్రవర్తించాడు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను అపవిత్రంగా మార్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఇక పాలసీలు ఏవి అని అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి పంపుతాడు. ఏందా నీ ప్రభుత్వం పాలసీ ఏంది, నీ పని ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినామనుకో, పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళని ఇంటికి తోలుతాడు. ఇది రేవంత్ పాలన. చివరికి యాందాకు వచ్చింది, పోలీసు వాళ్ళు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది, రికవరీ రేటు తగ్గింది. ఎంతసేపు ప్రతిపక్షాల మీద అణచివేత మీద, అక్రమ కేసులు పెట్టడం మీద, మా మీద నిఘా పెట్టడం మీద నీ పాలన నడుస్తుంది. అందుకే ఏమైంది రాష్ట్రంలో, నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది రేవంత్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినాము, ఎంత క్రైమ్ రేట్ జరిగిందో నిన్న రిపోర్ట్ ఇచ్చింది. ఏముంది ఆ రిపోర్ట్లో? 41% క్రైమ్ రేట్ పెరిగింది. కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనలో 1 సంవత్సరంలో 41% కేసులు పెరిగినాయి. అంటే నువ్వు మంచిగా పని చేసినవా, నువ్వు మంచిగా పని చేయలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ చాలదా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడాది కాలంలో 25,000 కేసులు అయితే రేవంత్ పాలనలో 35,000 కేసులు అయినాయి. 10,000 కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి. కేసులు అంటే మర్డర్లు, రేపులు,
చైన్ స్నాచింగ్, రాబరీసు, దొంగతనాలు, రకరకాల కేసులు, ల్యాండ్ కేసులు, 10,000 కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తకున్నదో అర్థమవుతుంది కదా. నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అని అర్థమవుతుంది కదా. హోమ్ మినిస్టర్ నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్. ఈ రాష్ట్రంలో నీ ఏడాది పాలనలో 9 మత కలహాల ఇన్సిడెంట్స్ జరిగినాయి. 9 మత కలహాలు జరిగినాయి. శాంతి లేదు, భద్రత లేకుండా పోయింది. పౌరులకు భద్రత లేదు, రాష్ట్రంలో శాంతి లేదు. అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నావు.